హాయ్ అండి. వంకాయ అలాగే టమాటా కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కళాయి పెట్టేసి స్టవ్ ముట్టించేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తాలింపు అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి, అది మన ఆప్షనల్. నేనైతే వేసుకోలేదు. వంకాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి కొంచెం వేగిన తర్వాత వాటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగనే కొంచెం పసుపు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని టమాటా ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కారం అంటే మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకొని కలుపుకొని 5-10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర అన్నది రెడీ అయిపోతుంది. కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మసాలాలు ఖచ్చితంగా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.